హలో యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని కోరుకుంటున్నానండి. ఆల్రెడీ ముందు వీడియోలో మనము అసలు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఏ వీడియోస్ అప్లోడ్ చేయకూడదు అనేది మనం తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియోలో మనము ఒకవేళ మన ఛానల్కి రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పి వస్తే మనం ఏం చేయాలి అనేది తెలుసుకుందాము. యాక్చువల్గా మా ఛానల్ కూడా ఇలానే ఇష్యూ ఫేస్ చేసామండి. బట్ మాకు అప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది తెలియలేదు. కాబట్టి నేను దగ్గర 1 ఇయర్ అయితే లాస్ అయ్యాను. సో మీరు అలా లాస్ అవ్వకూడదని చెప్పి మీకోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. డెఫినెట్ గా మీకు ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. సో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అర్థం కావాలైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు డీటెయిల్స్ అనేవి క్లియర్ గా తెలుస్తాయి. సో మనము ఎప్పుడైతే వేరే వాడి వీడియోస్ కానీ ఒక వీడియోనే రిపీటెడ్ టైమ్స్ మనం క్రియేట్ చేయడం, అప్లోడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే రీయూజ్డ్ కంటెంట్ అని వస్తుంది అనమాట. మనకు యూట్యూబ్ వాళ్ళు ఒక ఆప్షన్ ఇస్తారు. అది ఏంటి అంటే సర్టైన్ టైం పీరియడ్ ఇచ్చి ఆ టైం పీరియడ్ లో మనం రీఅప్లై చేయొచ్చు, లేదు వాళ్ళకి ఒక వీడియో చేసి పెట్టచ్చు. ఇది ఒరిజినల్ కంటెంట్. సో ఇది నా కంటెంటే అని చెప్పి మనం ప్రూఫ్, ఒకవేళ వాళ్ళు మిస్టేక్ చేశారు అని చెప్పి మనం ప్రూఫ్ చేయడానికి మనము ఒక వీడియో చేసి వాళ్ళకి పెట్టాల్సి వస్తుంది. సో అది కూడా వాళ్ళ తర్వాత అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. లేదు అనుకుంటే మన ఛానల్లో ఉన్న వీడియోస్ ని మనం ఒకసారి రీచెక్ చేసుకొని ఛానల్ మొత్తంని ఆ వీడియోస్ ఏమైనా ఎడిటింగ్ చేయడం కానీ అదర్స్ వీడియోస్ డిలీట్ చేయడం కానీ ఇలా ఏమన్నా చేస్తే కూడా మనకు రీఅప్లై ఆప్షన్ వస్తుంది అనమాట. సో మళ్ళీ రీఅప్లై చేసుకోవచ్చు. అప్పుడు మన ఛానల్ అనేది మళ్ళీ మానిటైజేషన్ కి ఒకసారి వాళ్ళు క్రాస్ చెక్ అనేది చేస్తారు. సో మాకు ఈ విషయం తెలియక మేము ఏం చేసామంటే అసలు ఏం చేయాలి, ఎలా చేయాలో తెలియదు. చాలా మెయిల్స్ కూడా వచ్చాయి, కానీ ఏం చేయాలో తెలియక మేము సైలెంట్ అయిపోయాం. కొన్ని డేస్ తర్వాత వీడియోస్ డిలీట్ చేసాము. అదేమైందంటే మా టోటల్ మానిటైజేషన్ మొత్తం పోయింది. ప్లస్ మేము కష్టపడి ఎర్న్ చేసుకున్న 4000 అవర్స్ వాచ్ టైం కూడా జీరో అయిపోయిందండి. సో ఇప్పుడు మేము మళ్ళీ ఫస్ట్ నుంచి జీరో నుంచి స్టార్ట్ చేసాం అనమాట. కాబట్టి మీరు అలాంటి మిస్టేక్స్ ఎప్పుడు చేయకండి. మాక్సిమం ఒరిజినల్ కంటెంట్ తీసుకోండి. కావాలంటే మీ వాయిసే ఉండాలి, మీ వీడియోనే ఉండాలి. కావాలంటే టాపిక్స్ మీరు వేరే దగ్గర నుంచి సెర్చ్ చేసుకొని చాట్ జీపీటీని అడిగి మీరు తీసుకోండి, ప్రాబ్లం లేదు. బట్ మీ ఓన్ వాయిస్ ఉండాలి. ఒకవేళ మీరు ఎవరైనా వీడియో తీసుకున్నా ఆ వీడియో కూడా మీరు ఏమైనా రియాక్షన్స్ ఇవ్వడం, ఒపీనియన్ ఇవ్వడం అది మీరు కనిపిస్తూ ఉండాలి. అప్పుడే మీకైతే మానిటైజేషన్ అయితే అవుతుంది. ఎటువంటి ఇష్యూస్ కూడా ఉండవండి. ఒకవేళ మీకు మానిటైజేషన్ అయినా మీరు ఏదైనా సాంగ్స్ యూజ్ చేస్తే మీరు ఎర్న్ చేసే అమౌంట్ లో సమ్ పర్సంటేజ్ ఆ సాంగ్ ఓనర్ కి అయితే వెళ్తుందండి. కాబట్టి ఎప్పుడు కానీ మాక్సిమం మీ ఓన్ వాయిస్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మీ ఓన్ టాలెంట్ ని, మీకున్న స్కిల్స్ ని చూపించడానికి అయితే ప్రయత్నించండి. మరి మీకు